హాయ్ ఫ్రెండ్స్, మొదటిసారి మై హెల్ప్ ఛానల్ వీడియోస్ని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. గ్రూప్స్లో మొత్తం ఖాళీలు వివరాలు ఇవ్వాలనేసి మరి ఆర్థిక శాఖ అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో ఏదైతే ఉద్యోగ ఖాళీలపై సర్కార్ ఆరా తీయడం జరుగుతుంది. సో ప్రధానంగా ఏదైతే గ్రూప్స్ ఉద్యోగాలు ఉన్నాయో, ఎస్పెషల్లీ గ్రూప్ 1, గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3, గ్రూప్ 4 సంబంధించినటువంటి నియామకాలు చేపట్టినప్పటి నుంచి మరి ఎంతమంది మరి పై స్థాయి ఉద్యోగాలకు వెళ్ళిపోయారు, మరి ఎన్ని బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి అనేది చూసుకున్నట్లయితే ఇక్కడ చూడొచ్చు, దాదాపుగా 20 వరకు మరి ఇక్కడ ఖాళీలు ఉన్నటువంటి సమాచారం అయితే రావడం జరిగింది గ్రూప్ 1లో. ఎందుకంటే మొన్న సివిల్స్ సంబంధించినటువంటి ఏదైతే రిజల్ట్ వచ్చినాయో ఆ రిజల్ట్లో దాదాపుగా గ్రూప్ 1 సంబంధించినటువంటి సెలెక్టెడ్ క్యాండిడేట్సే 20 మెంబర్స్ దాకా ఉన్నారనేసి కూడా చెప్పడం జరిగింది. సో ఇక్కడ అప్రాక్సిమేట్లీ కనుక చూసుకున్నట్లయితే ఎంతవరకు బ్యాక్లాగ్ పోస్టులు దాకా ఉన్నాయంటే మరి గ్రూప్ 1లో దాదాపుగా 20 పోస్టుల దాకా మరి బ్యాక్లాగ్ పోస్టులు. అదేవిధంగా గ్రూప్ 2లో కూడా 80 నుంచి 100 మధ్య ఇక్కడ బ్యాక్లాగ్ పోస్టులు ఉండే అవకాశం ఉంటుందండి. ఎందుకంటే గ్రూప్ 2లో వచ్చినటువంటి క్యాండిడేట్స్కు ఆల్మోస్ట్ గ్రూప్ 1లో సక్సెస్ అయినటువంటి క్యాండిడేట్సే. సో ఈ విధంగా మరి గ్రూప్ 2లో దాదాపుగా 80 నుంచి 100 వరకు మరి ఇక్కడ బ్యాక్లాగ్ పోస్టులు అయితే ఉండడం జరుగుతుంది. దాంతోపాటుగా మరి గ్రూప్ 3 అండ్ గ్రూప్ 4లో సో ఇక్కడ ప్రధానంగా చూడొచ్చు, గ్రూప్ 3, గ్రూప్ 4లో కూడా మరి మిగతా సంబంధించినటువంటి ఏదైతే డిఎస్సి సంబంధించినటువంటి దాంట్లో అయిన కొంతమంది, తర్వాత గ్రూప్ 2, గ్రూప్ 1లో సెలెక్ట్ అయినటువంటి కొంతమంది, తర్వాత జేఎల్ ఇలాంటి కొన్ని నోటిఫికేషన్స్ ఇలాంటివి వచ్చినాయి కదా. సో ఇలాంటి కొన్ని తర్వాత హాస్టల్ వెల్ఫేర్లో సంబంధించినటువంటి కొన్ని పోస్టులు ఇలాంటి వచ్చిన దాంట్లో దాదాపుగా ఈ గ్రూప్ 3 అండ్ గ్రూప్ 4 సంబంధించినటువంటి క్యాండిడేట్సే ఆల్మోస్ట్ పై స్థాయి ఉద్యోగాలకు వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. సో దాదాపుగా ఇక్కడ బ్యాక్లాగ్స్ కనుక చూసుకున్నట్లయితే అప్రాక్సిమేట్లీగా ఇక 500 నుంచి 1000 ఉండే అవకాశాలు కూడా మరి గ్రూప్ 3 అండ్ గ్రూప్ 4 రెండు కలిపి మరి ఉండే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. సో దాదాపుగా మరి అన్ని డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఖాళీల వివరాలను సత్వరమే ఇవ్వాలనేసి కూడా ఇక్కడ ఆర్థిక శాఖ ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. సో గతంలో ఏదైతే ప్రభుత్వం ఏదైతే నోటిఫికేషన్స్ ఇచ్చిందో, సో ఏదైతే పెద్ద సంఖ్యలో ఉద్యోగాల భర్తీ చేపట్టిన సంగతి తెలిసింది కాబట్టి గ్రూప్ 1 నుంచి గ్రూప్ 4 వరకు, అదేవిధంగా టీచర్లు, లెక్చరర్లు, పోలీసు ఉద్యోగాలకు సంబంధించినటువంటి సబ్ ఇన్స్పెక్టర్ వరకు, మెడికల్ ఆఫీసర్, అదేవిధంగా ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్, ఇలా మొత్తం ఉద్యోగాల్లో మరి ఎంతవరకు బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయన్న దానిపైన కూడా ఇక్కడ వివరాలు ఇవ్వాలనేసి కూడా ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది సార్. సో ఖచ్చితంగా మరి ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్, ఈ బ్యాక్లాగ్స్ కనుక చూసుకున్నట్లయితే మరి వచ్చేటటువంటి కొత్త నోటిఫికేషన్స్లో ఇవి యాడ్ అయిన తర్వాత మరి పోస్టులతో మరి కొత్త నోటిఫికేషన్స్లో పెరిగే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. సో గ్రూప్ 1 దాంట్లో దాదాపుగా 250 నుంచి 300 పైగా మరి పోస్టులను వచ్చే నోటిఫికేషన్లో చూడొచ్చు. అదేవిధంగా గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3లో సో ఈ రెండు దాంట్లో మనకు గ్రూప్ 2 మేజర్గా చూసుకున్నట్లయితే సో దాదాపుగా 800 నుంచి 1000 వరకు పోస్టులు వరకు. అదేవిధంగా గ్రూప్ 3 సంబంధించినటువంటి పోస్టులు, ఈ గ్రూప్ 3 సంబంధించినటువంటి ఇకపై ఉండకపోవచ్చు బహుశా. మరి ఎందుకు ఉండకపోవచ్చు అంటే జోనల్ స్థాయి పోస్టులను మరి ఇక్కడ గ్రూప్ 2లో, అదేవిధంగా డిస్ట్రిక్ట్ పోస్టులు ఏదైతే ఉన్నాయో ఆ డిస్ట్రిక్ట్ పోస్టులను గ్రూప్ 4లో కలపాలనేసి ప్రభుత్వం అయితే ఇక్కడ భావించడం జరుగుతుంది. సో ఈ విధంగా కలిపినట్లయితే మరి కొన్ని సంస్కరణలో భాగంగా గ్రూప్ 3 సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ ఇవ్వకపోవచ్చు. సో ఈ విధంగా మరి మిగతా సంబంధించినటువంటి టీచర్లు అయినా సరే, పోలీసు సంబంధించిన డిపార్ట్మెంట్స్లో అయినా సరే, సో ఈ విధంగా చూసుకున్నట్లయితే దాదాపుగా ఎక్కువగా బ్యాక్లాగ్స్ పోస్టులు అయితే ఉండడం జరిగింది. సో ప్రభుత్వం కొత్తగా ఇక నోటిఫికేషన్లు ఇచ్చినట్లయితే మరిన్ని పోస్టులు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి బ్యాక్లాగ్స్ ప్లస్ ఇచ్చేటటువంటి ఏదైతే ఖాళీలు, సో ఇవన్నీ కలిపితే కొంచెం పెద్ద సంఖ్యలో నోటిఫికేషన్ రావచ్చు. సో ఈ తరుణంలో ఏదైతే గ్రూప్ సంబంధించినటువంటి అభ్యర్థులతో పాటు మిగతా సంబంధించినటువంటి ప్రిపరేషన్లో ఉన్నటువంటి క్యాండిడేట్స్ మీ ప్రిపరేషన్ను కంటిన్యూ చేసుకోవడం చాలా ఉత్తమం. ఖచ్చితంగా ఉద్యోగాల ఖాళీలపై ఆల్రెడీ సర్కార్ అయితే ఆరా తీయడం జరుగుతుంది. ప్రధానంగా ఇక్కడ గ్రూప్స్ సంబంధించినటువంటి సమాచార సేకరణ అయితే చేయడం జరుగుతుందండి. సో ఏదైనా సరే మరి వచ్చేటటువంటి నోటిఫికేషన్స్లో మీరు విజేతలు కావాలనేసి కోరుకుంటూ, సో వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి సార్.